కస్టడీ కాదు బీజేపీ కస్టడీ రెండేళ్లుగా అడిగింది అడుగుతున్నారు అధికారులపై ఎమ్మెల్సీ కవిత అసహనం ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధింపు మళ్ళీ తీహార్ జైలుకు తరలింపు సిబిఐ ఆఫీసర్లపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు కస్టడీ ముగియడంతో ఆమెను సోమవారం కోర్టు ఎదుట హాజరుపరిచారు ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ బయట బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు చేస్తున్న ఆరోపణలే లోపల నన్ను అడుగుతున్నారు రెండేళ్లుగా అవే ప్రశ్నలు తప్ప కొత్తగా ఏమీ లేవు అని అన్నారు కాగా 3 రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని ఈడీ కోర్టు ముందు పేర్కొన్నది శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల వ్యవహారంపై ఆమెను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం చెప్పలేదని ఈ క్రమంలో కవితను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించాలని సిబిఐ రిమాండ్ అప్లికేషన్లో కోరింది దీంతో కవితకు 9 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది ఎమ్మెల్సీని మళ్ళీ తిహార్ జైలుకు తరలించారు మొత్తానికైతే కోర్టుకు హాజరైన కవిత అయితే ఇదే విషయంపై అరెస్టుపై తక్షణ విచారణ చేపట్టలేం ఈ నెల 29న విచారిస్తామన్న సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కస్టడీ 23 వరకు పొడిగింపు అని చెప్పేసి వార్తొస్తున్న మొత్తానికైతే కల్వకుంట్ల కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరి కస్టడీని కూడా ఈ నెల 23 తారీఖు వరకు అయితే పొడిగించడం జరిగింది ఏది ఏమైనా నిన్న కవిత గారు మాట్లాడుతూ ఇది సిబిఐ కస్టడీ కాదు సిబిఐ అరెస్ట్ కాదు ఇది బీజేపీ కస్టడీ అని చెప్పేసి అయితే ఆ కోర్టు ఆవరణలో మాట్లాడడం జరిగింది మరి సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అంటే సిబిఐ ఒక్కటే కాదు ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంస్థ వాళ్ళు స్వతంత్రంగా పనిచేయాల్సిన ప్రతి సంస్థని కూడా ఈరోజు బీజేపీ తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇట్లాంటి ప్రతిపక్ష నాయకులందరి మీద కూడా దాడులు చేయిస్తూ అటు అరవింద్ కేజ్రీవాల్ అయినా ఈ సీఎం హేమంత్ సోరెన్ మీద అయినా లేదంటే ఎవరి మీద కల్వకుంట్ల కవిత అయినా ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ ఆయన కుటుంబ సభ్యులు దాంతోపాటు వీసీకే పార్టీ అధ్యక్షులు తోల్ తిరుమావళవన్ కానీ ఇట్లా వాళ్ళ ఇంట్లో ఐడి కానీ ఈడీ కానీ వీళ్ళందరూ దాడులు చేయడం ఇవన్నీ ఏది చూసినా కూడా ప్రతి ఒక్కరిని ఇరికాటంలో పెట్టించే విధంగా బీజేపీ ముఖ్యంగా నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈరోజు స్వతంత్ర సంస్థల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ అనే విషయాన్ని మాత్రం ఇప్పుడు అర్థం ఎందుకంటే రేపు పొద్దున ఒకవేళ కనుక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యిండు అనుకోండి లేదంటే కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గేనో ఇంకెవరో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి ఇదే విధంగా బీజేపీ పార్టీ నాయకుల మీద ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కానీ లేదంటే నీరవ్ మోడీ లలిత్ మోడీ విజయ్ మాల్యా లాంటి వాళ్ళకు లేదంటే ఇంకా చాలామంది లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బయటకు పోయినటువంటి వాళ్ళకి సంబంధించిన విషయంలో వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి కేసుల్లో కానీ అంబానీ అదానీ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా పెరిగినాయి అనే విషయంలో కానీ ఈరోజు బీజేపీ నాయకుల ఆస్తులు ఒక్కొక్కరు 10 కోట్ల రూపాయలు కూడా లేనటువంటి వాళ్ళు ఈరోజు ఫార్చునర్ కార్లు వరుసగా 10 కార్లు పెట్టుకొని తిరుగుతున్నటువంటి సంబంధించిన విషయంలో కానీ ఇట్లా ఏ విషయంలో ఎంతమందిని అరెస్ట్ చేసి సిబిఐ ఈడీ దాడులు చేస్తూ అరెస్ట్ చేసినప్పుడు బీజేపీ ఏం మాట్లాడుతుంది ఈరోజు మీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి మీకు నచ్చని వ్యక్తులందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతామని చెప్పేసి మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు మరి రేపటి రోజున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అదే సిబిఐ అదే ఈడీలను మీ మీదకి ఊసుకొలిపితే మీరు మాట్లాడేటువంటి మాటలేంది స్వతంత్ర సంస్థల్ని ఈ రకంగా వాడుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేయటం అని చెప్పేసి మీరు మాట్లాడతారు మీకు నిజంగానే దొంగలు లంగలు అని చెప్పేసి అనిపిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి కానీ సిబిఐ లాంటి సంస్థల్ని కూడా మీ వ్యక్తిగత స్వార్థం కోసం మీ రాజకీయ స్వలాభం కోసం వాడుకునే ప్రయత్నం చేయడం మాత్రం సరైంది కాదు ఈరోజు ఎమ్మెల్సీలు 14 కోట్ల రూపాయల కోసం ఈరోజు శరత్ చంద్రారెడ్డి ఇచ్చినటువంటి 14 కోట్ల రూపాయలు ఏం చేసిందో చెప్పండి చెప్తలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు ఇట్లాంటి 14 కోట్లు కాదు 140 కోట్లు 1400 కోట్ల రూపాయలు మీరు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వసూలు చేసిరు కదా మరి వాటికి సంబంధించిన విషయంలో లెక్కలెక్కండి ఈరోజు బీజేపీ పార్టీ అనేది అధికారికంగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకోవాలన్నటువంటి ఆలోచన చేసింది కానీ సుప్రీంకోర్టు మధ్యలోనే బ్రేక్ వేయడం వల్ల 10,000 కోట్ల రూపాయలే ఈరోజు సంపాదించుకోగలిగింది మరి ఆ 13,000 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో వాటిని మీరు ఎట్లా వసూలు చేసారు వాటికి సంబంధించిన విషయంలో సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ అధికారులు సోదాలు కానీ ఇవన్నీ ఎందుకు జరగట్లేదు మరి ఇదే శరత్ చంద్రారెడ్డి అంతెందుకండి మొన్న ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు కూడా 5 కోట్ల రూపాయలేమో 5 కోట్ల రూపాయలు 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారత్ ఎయిర్టెల్ నుండి బీజేపీ పార్టీకి ఫండింగ్ ఇవ్వడం జరిగింది బీజేపీ ఫండింగ్ ఇచ్చిన తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇదే ఎయిర్టెల్ కంపెనీ అనేది ఈ లోక్సభ ఎన్నికల సమయంలోనే 14% పైగా మినిమం 14% పైగా టారిఫ్ రేట్లను పెంచేటువంటి ప్లానింగ్ కూడా చేసుకుంటూ ఉన్నది అంటే ఈరోజు మీరు కేవలం ఒక 300 పెట్టి రీఛార్జ్ చేసుకునేటువంటి ఆలోచన 299 లేదా 399 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలంటే దానికి +14% మీరు ఎక్స్ట్రా చెల్లించాల్సి ఉంది
ఆల్రెడీ ప్రతి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మన పేటిఎం లాంటివి వాడుతూ ఉంటే రీఛార్జ్ చేసుకుంటా అంటే రీఛార్జ్ డబ్బులతో పాటు ₹2 ₹3 అదనంగా కట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఆన్లైన్ పేమెంట్లలో జరుగుతూ ఉంది. ఇంతకుముందు నరేంద్ర మోడీ ఏమన్నాడు, మొత్తం ఆన్లైన్ పేమెంట్ చేయాలండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలని అని చెప్పేసి, అసలు క్యాష్ అనేది డబ్బులు అనేవి బయట కనకుండా మొత్తం ఆన్లైన్లో బతికేయాలని చెప్పేసి ఆన్లైన్కి అలవాటు చేసినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు అదే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే కనీసం కరెంటు బిల్లు కట్టినా, ఫోన్ బిల్లు కట్టుకున్నా, టీవీ రీఛార్జ్ చేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా ₹2 ఎక్స్ట్రా వసూలు చేసుకున్నటువంటి పరిస్థితికి ఈరోజు ఆన్లైన్ పేటిఎం లాంటి సంస్థలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎయిర్టెల్ కూడా 14% నుండి 15% టారిఫ్ రేట్లు పెంచితే వెంటనే జియో దాంతోపాటు పనిచేస్తున్న ఇతర మొబైల్ సంస్థలు కూడా డబ్బులు పెంచడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పటికే నరేంద్ర మోడీ అనే వ్యక్తి జియోకు సపోర్ట్ చేయడం వల్ల జియో కంపెనీ వాడు ఉచితంగా ఇంటర్నెట్ అని చెప్పేసి జనాలందరికీ అలవాటు చేసి కేవలం ₹30-40 రీఛార్జ్ చేసుకొని ₹30-50 రీఛార్జ్ చేసుకొని నెల రోజుల పాటు బతికేటువంటి సాధారణ ప్రజల మీద ఈరోజు ప్రతి నెల ₹400 నుండి ₹600 చెల్లించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పనికిరానటువంటి సంస్థ ఏదంటే అది జియో సంస్థ. మరి అట్లాంటి వాటికి ఈరోజు మీరు రెక్కలు తొడిగి మీ ఇష్టం ఉన్నట్టు వాళ్ళని ఎంజాయ్ చేపిస్తున్నటువంటి క్రమంలో వాటికి సంబంధించిన లెక్కల విషయంలో మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? 14 కోట్ల కోసం మీరు 13 రోజుల పాటు రిమాండ్ తీసుకుంటున్నారు కదా. మీరు 14,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఈరోజు కాళేశ్వరం పథకంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే అందులో 100 కోట్ల రూపాయలు కేవలం మీ యొక్క బీజేపీ పార్టీకి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించిన విషయంలో మెగా సంస్థలు ఇచ్చిన డబ్బులకు సంబంధించిన విషయంలో మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? 100 కోట్ల లిక్కర్ స్కామ్లో పేరుంది అని చెప్పేసి కవితను ఇన్ని రోజుల నుండి రిమాండ్ పెట్టారు కదా. మరి 100 కోట్లు కేవలం ఒకటే కంపెనీ నుండి 100 కోట్లు తీసుకున్నటువంటి మీకు ఎందుకు శిక్షలు పడట్లేదు? బీజేపీ పార్టీ ఎవరు ఆ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో మీరు బాధ్యత వహిస్తారన్న విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అరాచక పాలన సంబంధించిన విషయంలో మాత్రం తప్పకుండా ఈసారి లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేటువంటి ప్రయత్నం మాత్రం ప్రజలు చేస్తూ ఉన్నారు. మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి ఎంత దీనస్థితికి పడిపోయారంటే బీజేపీ వాళ్ళు, మేము భారత రాజ్యాంగాన్ని మాకు ఏం తెలియదండి, మేము ఆ మాటలు మాట్లాడేదండి, అసలు భారత రాజ్యాంగం జోలికి పోతామండి అని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్చమని చెప్పుకునేటువంటి పరిస్థితికి ఈరోజు బీజేపీ దిగజారిపోయింది. మొన్నటి వరకు రాజ్యాంగాన్ని మారుస్తాం, రాజ్యాంగాన్ని తీసేస్తాం, అద్దిశేత్తం అని మాట్లాడినటువంటి తోపులందరూ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన విషయంలో భయపడి రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ దేశ ప్రధాని మాట్లాడుతున్నానంటే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చకపోయినా కూడా ఆ రాజ్యాంగంలోని పేజీలను చింపేయడానికి ప్రయత్నం చేస్తారు. కేవలం బయటికి మాత్రమే రాజ్యాంగం కనబడుతూ ఉంటుంది, లోపల మనకు సంబంధించిన హక్కులు మొత్తం కాలరాచేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అందుకే 400 పార్ అని చెప్పేసి ఆప్కి బార్ 400 పార్ అని మరి ఎందుకు నరేంద్ర మోడీ సర్కార్ మళ్ళీ 400 సీట్లతో గెలవాలనే ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 400 సీట్లు కనుక వస్తే అది కాంగ్రెస్కు రావద్దు, బీజేపీకి రావద్దు. 400 సీట్లు 200-250 సీట్ల కన్నా ఎక్కువ అసలు ఏ పార్టీకి రావద్దు. ఎందుకంటే వచ్చేదంటే వాళ్ళు రాజ్యాంగాన్ని కాదు రాజరిక వ్యవస్థను తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మొత్తం ప్రజాస్వామ్యాన్ని తీసేసి రాజరిక వ్యవస్థను కూడా తీసుకొచ్చుకుంటారు. కాబట్టి మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ గారు ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి స్పీచ్లలో చాలాసార్లు చెప్తా ఉన్నారు, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ దేశంలో ఎన్నికలు ఉండవు, నరేంద్ర మోడీయే రాజు అయిపోతాడు ఈ దేశానికి అని చెప్పేసి మరి పరకాల ప్రభాకర్ గారు, ముఖ్యంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త చెప్పినటువంటి మాటలను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.